హాయ్ బ్యూటిఫుల్ సోల్స్, నేను మీ దేవి. డివైన్ సోల్స్ 555కి స్వాగతం. మన హార్ట్ చక్ర ఉంది కదా, అది హీల్ అవ్వడం చాలా అవసరం. ఈ ప్రపంచంలో ప్రజెంట్ 98% పీపుల్ హార్ట్ చక్ర బ్లాక్లోనే ఉంది. దాని సింటమ్స్ ఏంటో నేను మీకు చెప్తాను. అవి ఒంటరిగా ఫీల్ అవ్వడం, మీకు సొసైటీ జనాలను కలవడం ఇష్టం ఉండదు, ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారు, యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, మీకు మీరు ఎవరి గురించైనా మీకు తోచినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరినైనా నేను కలిస్తే నా గురించి ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు. మీ గురించి బ్యాడ్గా అనుకుంటారని, ఇన్ని రోజులు బయటికి రావడం లేదని, ఇక ఏవేవో ఆలోచిస్తారని మీరే ముందు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఎవరితో కూడా మీ ఫీలింగ్స్ని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎవరిని కూడా ట్రస్ట్ చేయలేరు. ఎదుటి పర్సన్కి నాపై నమ్మకం ఉందో లేదో అని అనుకుంటూ ఉంటారు. ఏ రిలేషన్ గురించైనా మీలో ఒక భయం ఉంటుంది, తెలియని భయం, నెగిటివిటీ ఎప్పుడూ ఉంటుంది ప్రతి విషయంలో. అండ్ ఎదుటి పర్సన్ని నమ్మాలా వద్దా, నా మీద ఏమి జరుగుతుందో, పాస్ట్ ఎక్స్పీరియన్స్ వలన ఎవరిని నమ్మలేకపోవడం, ఇలాంటివి ఈ ప్రజెంట్ జనరేషన్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈ సైన్స్ ఏవి ఉన్నా మీ హార్ట్ చక్ర చాలా పెయిన్ అని, మానలేని విధంగా గాయపడింది అన్నట్టు. ఇంకా చాలా ఉంటాయి కూడా, ఎదుటి వాళ్ళకి మనము ఎక్స్ప్రెస్ చేయలేము. చేసిన వాళ్ళు తప్పుగా అనుకోవడం, లేదంటే ఎదుటి పర్సన్ చెప్పిన వాటిని మీరైనా తప్పు పట్టడము, ఇలా. సో ఇలాంటివి ఏమి ఉన్నా కూడా మీ హార్ట్ చక్ర ఇంబ్యాలెన్స్ ఉంటుంది, లేదా కంప్లీట్ బ్లాక్ అయినా అయి ఉంటుంది, లేదా పూర్తిగా ఓపెన్ అయినా అవ్వకపోయి ఉండాలి, మెచ్యూర్ అయినా అవ్వకపోయి ఉండాలి. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ఎవరిదంటే మన ఇన్నర్ చైల్డ్ది. మన సొంతం అనేది ఏది, అసలు మనం ఏంటి, మనకేం కావాలి, మనం ఎలా ఉన్నాము, ఇలాంటివి చాలా ముఖ్యమైనవి. మనం హ్యాపీగా ఉన్నామా, ఆర్ వేరే వాళ్ళని సంతోష పెట్టడానికి మనం బ్రతుకుతున్నామా, ఇలాంటి ప్రశ్నలు అనేవి చాలా ఉంటాయి. సో అందుకని మనం ఏంటి అనేది రియలైజ్ అవ్వడానికి మనము ఇన్నర్ చైల్డ్ గైడెడ్ మెడిటేషన్ చేద్దాం. ఇది చాలా చిన్నదే, మీకు చాలా హెల్ప్ చేస్తుంది కూడా, అండ్ చాలా అవసరం కూడా. ఇది చేశాకే మీరు హార్ట్ చక్ర మెడిటేషన్ చేయండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఆ మెడిటేషన్ని మీరు ఈజీగా చేయగలరు. లేదు అంటే మీ బ్రెయిన్ వినదు, పట్టించుకోదు, మీ బాడీ కూడా సపోర్ట్ చేయదు మెడిటేషన్ చేయడానికి. ఏ ఆసన చేయాలన్నా, ఏది చేయాలన్నా మీకు సపోర్ట్ చేయదు. అందుకే ఇది బేస్, ఓకేనా? కంపల్సరీ ఇది మీరు చేయాలి. ఇన్నర్ చైల్డ్, మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని హీల్ చేస్తే యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట, ఓకేనా? ఈ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేసే ముందు ఒక 2 minutes ఈ వీడియోని పాజ్ చేయండి. మీ చిన్నప్పటి పిక్స్ ఉంటాయి, ఫోటో ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, చాలా ఇష్టమైంది, బాగా ముద్దుగా అనిపించేది, ఆ పిక్ని మీ ముందు పెట్టుకోండి. ఏ పిక్ అంటే ఫోన్లో ఎక్కడైనా చూస్తే చూడండి. చూసి ఆ రూపాన్ని మీ మనసులో దింపేసేయండి, అంతలా గుర్తుకు పెట్టుకోండి. చూడండి ఒక 2 minutes చూసి వచ్చి మళ్ళీ ఇప్పుడు ప్లే చేయండి.
మనము మెడిటేషన్ స్టార్ట్ చేయబోతున్నాము. మీ ఇంట్లో ఒక ప్లేస్లో ప్రశాంతంగా ఎవరూ డిస్టర్బ్ చేయలేని ప్లేస్లో కూర్చోండి. లేదా కూర్చోలేము, కంఫర్ట్ కావాలి అంటే ఈ ఫస్ట్ మెడిటేషన్కి పడుకోవాలనిపిస్తే పడుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే కంఫర్ట్గా చూసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు మీ బాడీని అంతా కూడా రిలాక్స్ చేయండి. కంఫర్ట్గా కూర్చోండి. ఎలాంటి చలి పెట్టేస్తే ఏసీ ఏమైనా ఆన్ ఉంటే దుప్పటి కప్పుకోండి, నో ప్రాబ్లం. సాక్స్ ఏదైనా ఉంటే ఇలా కంఫర్ట్గా మాత్రం చూసుకోండి. లాంగ్ బ్రీత్ తీసుకోండి. లాంగ్ బ్రీత్ తీస్తూ స్టమక్ ఫిల్ అయ్యేలా చేసి నోటి ద్వారా బయటికి వదిలేస్తూ మీ శరీరంలో ఉన్నటువంటి స్ట్రెస్ని అంతా, బాధని అంతా బయటికి తీసివేయండి. ఇలా ఇమాజినేషన్ చేసుకొని బ్రీతింగ్ అంతా తీసుకొని ఫ్రెష్ ఎయిర్ బాడీలోకి వెళ్ళి మీ బాడీ లోపల ఉన్నటువంటి ప్రతి కణము, ప్రతి సెల్స్లోకి ఆ ఫ్రెష్ ఎయిర్ వెళ్ళి మీ బాడీలో ఎక్కడెక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంది, పెయిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆ ఎయిర్ కలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. అయస్కాంతం లాగా అంత బాధలను అన్నీ కూడా క్యాచ్ చేస్తూ తీసుకొని పైకి వచ్చేస్తూ మీ నోటి ద్వారా నల్లటి పొగలా బయటికి వెళ్ళిపోతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఇలా మెల్లిమెల్లిగా చేయడం వల్ల మీ బాడీ రిలాక్స్ అవుతూ ఉంది. బ్రీతింగ్. Collect all negative energies and unwanted energies from your body, from every cell, top to bottom. తీసుకొని బయటికి పంపించేస్తున్నారు. అండ్ ఇలా చేస్తుంటే మీ బాడీలో ప్రతి పార్ట్ కూడా రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు. తీసుకొని collect all negative energies and unwanted energies from your every cell, every part, and బయటికి పంపించేసండి. the mouth. Breathe in, breathe out. ఇలా ఒక 7 times చేయండి. మీ ఫోకస్ అంతా కూడా మీ బ్రీతింగ్ పై ఉండాలి. మీ బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది, రిలాక్స్డ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా ఇమాజినేషన్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా? కరెక్ట్ మీ హార్ట్ సెంటర్ దగ్గర ఒక గ్రీన్ కలర్ ఫ్లవరు, ఒక పువ్వుని ఇమాజినేషన్ చేసుకోండి. ఒక పెద్దగా పువ్వుని, దానికి 12 పెటల్స్ ఉంటాయి. ఒక 12 రెమ్మలు ఉన్నాయి. ఇమాజిన్ చేసుకోండి. గ్రీన్ కలర్లో ఉంది. ఆ పువ్వు ఎలా ఉంది అంటే పూర్తిగా క్లోజ్డ్గా ఉంది, మొగ్గలాగా ఉంది. ఇంకా పెటల్స్ ఓపెన్ అవ్వలేదు, ముడుచుకుపోయి ఉంది. అది అలా మీకు కనిపిస్తుంది. చూడండి, మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఆ పువ్వు యొక్క రెక్కలని, పెటల్స్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నట్టుగా చూడాలి. మీరు ఓపెన్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. అందులో ఒక్కొక్క పెటల్స్ ఓపెన్ అవుతూ ఉంటే మీలోని అన్ని రకాలటువంటివి, కోపం ఒక పెటల్, ఈగో ఒక పెటల్, పగ, ఇవన్నీ ఉంటాయి కదా. మీలో ఉన్నటువంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా మిమ్మల్ని బాధ పెట్టినటువంటివి ఇప్పటి వరకు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క పెటల్ ఓపెన్ అవుతూ ఉంటే అవన్నీ కూడా మీ బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా?
ఎవరెవరు మిమ్మల్ని బాధ పెట్టారో, మోసం చేశారో వాళ్ళందరినీ కూడా మీరు క్షమించేశారు. దాన్ని క్షమించేసి మీరు రిలాక్స్ అవుతున్నారు. మీరు ఎవరితోనైనా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారో వాళ్ళకి కూడా క్షమాపణ చెప్పేశారు. మీరు క్షమాపణ చెప్పేశారు. మీలో ఉన్నటువంటి టెన్షన్స్, ప్రాబ్లమ్స్, కోపము అన్నీ కూడా ఈ ఫ్లవర్ పెటల్స్తో సహా ఓపెన్ అవుతూ బయటికి వెళ్ళిపోతున్నాయి. అన్ని టెన్షన్స్ మీ నుండి బయటికి వెళ్ళిపోతున్నాయి. చాలా రోజుల నుండి మీరు కొంతమందిని క్షమించలేకపోతున్నారు కదా, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా క్షమించేశారు. ఈ హార్ట్ చక్రానే కదా ఎవరిని క్షమించనివ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు క్షమించేశాక మిమ్మల్ని మీరు చాలా లైట్గా ఫీల్ అవుతున్నారు. మీలో ఉన్నటువంటి భారం అంతా పోయినట్టుగా ఉంది. ఆ ఫ్లవర్ యొక్క చివరి పెటల్ ఓపెన్ అవ్వబోతుంది. మీరు దానిపై ఫోకస్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? కంప్లీట్ ఫోకస్ చివరి పెటల్ పైన ఫోకస్ చేయాలి. మీ పూర్తి ధ్యాస అంతా ఓపెన్ అవ్వబోతున్న ఆ చివరి పెటల్ పైన ఉంది. ఇప్పుడు ఆ చివరి పెటల్ కూడా ఓపెన్ అయింది, విప్పుకుంది. కాన్సన్ట్రేషన్ తో చూడండి. అక్కడ ఒక చిన్న బాబు పాప కూర్చొని ఉన్నారు ఆ పెటల్ కింద. అది ఎవరో కాదు, మీరే. మీ చిన్ననాటి రూపం, మీలోని ఇన్నర్ చైల్డ్ ఆ పెటల్స్ కింద ముడుచుకొని కూర్చొని ఉంది. మీరు ఈ ప్రపంచం బిజీ వర్క్లో పడిపోయి అవాయిడ్ చేసి అనాథని చేసిన మీలోని చిన్న పిల్లాడు, పసితనము, మీ అస్తిత్వము. తన పరిస్థితి చాలా దీనంగా ఉంది. మీరు చేసిన మీలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ వలన, కోపము, పగ, ఎలాంటివో చెడ్డ అలవాట్ల వలన, ఇంకా ఎవరిని క్షమించలేకపోవడం వలన, ఈ 3D వరల్డ్లో ప్రాబ్లమ్స్ అన్నీ మీపై వేసుకోవడం వలన, బర్డన్స్ వలన తను చాలా దీనంగా మారిపోయి ఆ పువ్వు పెటల్స్లో ఇరుక్కుపోయి కూర్చొని ఉన్నాడు మీ ఇన్నర్ చైల్డ్. పాపం తనకి శ్వాస తీసుకోవడానికి కూడా రావడం లేదు. తీసుకోలేకపోతున్నటువంటి ఆ చిన్న ప్రాణము ఆ లాస్ట్ పెటల్ ఓపెన్ చేయడంతో ఆ చిన్న పాపకి శ్వాస అందింది. ఆ పాప లేచి నిలబడింది. చూడండి, తన కళ్ళలో కన్నీళ్ళు. మిమ్మల్నే చూస్తుంది. మీ పసితనం, మీ ఇన్నర్ చైల్డ్. మీరు తనని చూడగలుగుతున్నారా? తన కళ్ళల్లో మీకోసం చాలా ప్రశ్నలు ఉన్నాయి. మిమ్మల్ని ఎన్నో అడగాలనుకుంటుంది. మీతో ఎన్నో చెప్పాలనుకుంటుంది. మీరు మర్చిపోయారా? ఒకవేళ మరచిపోకపోతే ఇన్ని రోజులు తనని ఎందుకు పట్టించుకోలేదు? సొసైటీ ప్రెషర్లో తనని ఎందుకు అవాయిడ్ చేశారు? తనపై ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చారు?
తన కళ్ళ నుండి కంటిన్యూస్గా కన్నీళ్ళు వస్తున్నాయి. బాధతో మీలాగే ప్రేమ పొందడానికి, ఆప్యాయతను పొందడానికి మీ వైపు చూస్తూ ఉంది. మీరు తన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి గుండెలకు ప్రేమగా హత్తుకోండి. తను వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనకి ప్రేమనివ్వండి, ముద్దు పెట్టుకోండి. ఈ ప్రపంచంలో మీరే తనను ఎక్కువగా ప్రేమించగలరు. ప్రేమిస్తున్నారు అని హత్తుకోండి. మరొకరి కోసము తనకు అన్యాయం చేయనని ప్రామిస్ చేయండి. తన గురించి, తన హ్యాపీనెస్ గురించి పట్టించుకుంటానని చెప్పండి. ఎవరు ఎంత డామినేట్ చేసినా, ఈ బయటి ప్రపంచం అంతా కూడా మీతో ఎలా బిహేవ్ చేసినా, ప్రాబ్లం చేసినా, మీరు మాత్రం మీలోని ఆ ఇన్నర్ చైల్డ్ ఫీలింగ్స్ని, వాయిస్ని మాత్రమే వింటానని ప్రామిస్ చేయండి. తనకు అసలు బాధ కలగనివ్వనని చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన బాధల వలన, లేదా వాళ్ళ బాధలని, వాళ్ళు ఇచ్చినటువంటి బాధలను భరించడం వలన మీ ఇన్నర్ చైల్డ్ ఎక్కడో నక్కుని, దాక్కుని ఉండిపోయింది. ఇదే చిన్నపిల్ల చిన్నప్పుడు అల్లరి చేస్తే, ఏదైనా పనులు చేస్తే, యాక్టివ్గా ఉంటే, గంతులేస్తూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, యాక్టివిటీస్ చేస్తూ, అల్లరి చేస్తూ ఉంటే, ఈ పాపలా, ఈ బాబులా ఎవరు చేయరు అని అనేవారు, మెచ్చుకునేవారు, గొప్పగా చెప్పేవారు. అమ్మా నాన్న కూడా మీలో అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి అని అనేవారు, గొప్పగా మాట్లాడేవారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయాయి? మీ ఇన్నర్ చైల్డ్ ఏదైనా చేయగలదు. బస్ మీరు ఆ చిన్న వాయిస్ని వినాలి, అంతే. మీరా వినపడనటువంటి ఆ చిన్న వాయిస్ని, మాటని మీరు అవాయిడ్ చేస్తున్నారు. తన కన్నీళ్ళు తుడవండి, మీ కన్నీళ్ళు కూడా తుడుచుకోండి. తనని దగ్గరగా తీసుకుని తనతో ప్రేమగా చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తన అమాయకత్వంని అండ్ ఇన్నోసెన్స్ని రెస్పెక్ట్ ఇస్తానని చెప్పండి. తన ప్రతి ఫీలింగ్కి విలువనిస్తానని, ఏం జరిగినా ఎలాంటి కండిషన్స్ లేకుండా జీవితాంతము ప్రేమిస్తానని చెప్పండి మీ ఇన్నర్ చైల్డ్. మీ ఇన్నర్ చైల్డ్ని ఎప్పుడు ఆల్వేస్ కరుణ, ప్రేమ, అండర్స్టాండింగ్తో మీ చిన్నారిని, మీ ఇన్నర్ చైల్డ్ని ప్రేమిస్తానని నమ్మకం ఇవ్వండి, ప్రామిస్ చేయండి. ఏం జరిగినా అని మాట వింటానని ప్రేమగా చెప్పండి. తను మీకు ఎప్పుడు ప్రతి విషయంలోనూ కరెక్ట్గానే చెప్తూ ఉండేది, కానీ మీరే వినలేదు. కాబట్టే ఇప్పుడు మీ పరిస్థితి ఇలా దీనంగా, పెయిన్ఫుల్గా ఉంది.
ఇక నుండి అలా చేయనని తనకు నమ్మకాన్ని ఇవ్వండి. ఇక్కడ కూడా తను ఇప్పటి వరకు తప్పు చేయలేదని, తన తప్పు లేదని, తనకు తాను అసురక్షితంగా భావించొద్దని చెప్పండి. మీరు చెప్పితేనే తను రిలాక్స్ అవుతుంది. మనస్ఫూర్తిగా ప్రేమతో హత్తుకోండి. తనే మీరు అనే విషయము మీరు మరవద్దు. మీరు ఏదైనా చేయగలరు. మీ ఇన్నర్ చైల్డ్ని చావనివ్వకండి. అదే చనిపోతే మీ అస్తిత్వాన్నే మీరు కోల్పోతారు. మీరు మీ ఇన్నర్ చైల్డ్కి సారీ చెప్పండి ఫస్ట్. ఇక నుండి తనను ఎప్పుడు ప్రేమిస్తానని, తనకే మొదటి స్థానము, తనకే ప్రయారిటీ ఇస్తానని ప్రామిస్ చేయండి. నమ్మకం ఇవ్వండి. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ చాలా సంతోషంగా ఉంది. మీరు ఆ ప్రామిస్ చేశారు. మీ పైన నమ్మకం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఓపెన్ హార్టెడ్లీ నవ్వుతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని డామినేట్ చేసినా మీ ఇన్నర్ చైల్డ్ మాట వింటానని మాటిచ్చారు. మాట తప్పొద్దు. ఓకేనా? తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీ ముందున్నటువంటి ఫ్లవర్స్ పూర్తిగా ఓపెన్ అయింది, పూర్తిగా పూసింది, కంప్లీట్గా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే మీరు మర్చిపోయినటువంటి మీ చిన్నతనాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఎక్కడో చీకటిన మాటున చనిపోయి ఉన్న మీ చిన్నతనము మళ్ళీ బ్రతికింది. ఓకే, మెడిటేషన్ నుండి మెల్లిగా బయటికి రావడానికి మీ బ్రీతింగ్ పై ఫోకస్ చేయండి. లాంగ్ బ్రీత్ తీసుకొని మెల్లిగా నోటితో బయటికి వదిలేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ హ్యాండ్స్ని రబ్ చేయండి. రబ్ చేసి ఆ వెచ్చదనాన్ని కళ్ళపై అద్దుకోండి. ఇప్పుడు ఐస్ని ఆ చేతిలోనే దోచిలిలా పట్టుకొని అందులోనే ఐస్ మెల్లిగా ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మీ ఇన్నర్ చైల్డ్తో కలిశారు, తనని గుర్తుపట్టారు. కాబట్టి ఈ మెడిటేషన్ చాలా అవసరం, చేయండి. ఇది చేశాకే మీ హార్ట్ చక్ర హీల్ అవుతుంది. నెక్స్ట్ మనము హార్ట్ చక్రకి సంబంధించింది చాంటింగ్ చేయొచ్చు. ఓకేనా? ఓం నమః శివాయ.